గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ ఆర్ఎంఐ యుఎస్ఏ, ఆర్ఎంఐ బేస్డ్ ఇండియా లాంటి సంస్థలతో కలిసి మనకి శూన్య అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇక్కడ ఆర్ఎంఐ అంటే అర్థం రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్, రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి పిలవచ్చు. సో ఇది మనకి యుఎస్ఏ బేస్డ్గా ఉంది. రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఒరిజినల్లీ యుఎస్ఏ బేస్డ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అలాగే ఆర్ఎంఐ ఎన్జిఓ అనేది ఇండియా బేస్డ్ ఉంది. ఆర్ఎంఐ ఎన్జిఓ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ఇండియా, రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యుఎస్ఏ, నీతి ఆయోగ్ కలిసి ఈ శూన్య అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నారు. సో ఇది దేనికోసం అంటే సింపుల్గా చెప్పాలంటే ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ప్రమోషన్ కోసం. ఎలక్ట్రిక్ వెహికల్స్, సో వీటిని ఎందుకు ప్రమోట్ చేయాలి అనుకుంటున్నారంటే వీళ్ళ టార్గెట్ జీరో పొల్యూషన్. సో జీరో పొల్యూషన్ అనేది సాధించాలి అంటే ఫ్యూయల్స్ని రీప్లేస్ చేయాలి. అలా రీప్లేస్ చేయాలి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఒక బెస్ట్ సొల్యూషన్. ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని చెప్పేసి ఫేమ్ అనే స్కీమ్ని తీసుకొచ్చింది. ఇది కాకుండా ఇప్పుడు నీతి ఆయోగ్ అండ్ ఈ ఆర్ఎంఐ ఇన్స్టిట్యూట్ కలిసి ఈ రెండు కూడా శూన్య అనే ప్రోగ్రామ్ని తీసుకొస్తాయి. దీంట్లో టాటా లాంటి ఏవైతే మనకి మెగా కంపెనీస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రమోషన్ కానీ ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇలాంటివన్నీ లాంచ్ చేస్తాయి. వీటితో పాటు ఒక సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ని కూడా లాంచ్ చేయనున్నాయి. సో ఇవన్నీ చేసి మొత్తానికి దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇండియాలో ప్రమోట్ చేయాలి. దానివల్ల ఫాసిల్ ఫ్యూయల్స్ యొక్క పర్సంటేజ్ తగ్గుతుంది. సో జీరో పొల్యూషన్ లేదా శూన్య అనేది పాసిబుల్ అవుతుంది. సో అలాంటి శూన్య ప్రోగ్రామ్ని నీతి ఆయోగ్ రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యుఎస్ఏతో కలిసి నిర్వహిస్తుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్, ఏషియన్ గేమ్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్. 2022 అంటే నెక్స్ట్ ఇయర్ ఏషియన్ గేమ్స్ అనేవి హాంగ్జువా ఇన్ చైనా ప్రాంతంలో జరగబోతున్నాయి. సో ప్లేస్ పేరు వచ్చేటప్పటికి హ్యాంగ్జువా. సో ఇది వచ్చేసి మనకి చైనా కేంద్రంగా ఉంది. ఆల్మోస్ట్ మీరు చైనా గుర్తుపెట్టుకుంటే చాలు, ఎందుకంటే కంట్రీస్ అడుగుతారు కాబట్టి. నెక్స్ట్ ఇయర్ లేదా 2022 ద 19th ఎడిషన్ ఆఫ్ ఏషియన్ గేమ్స్ అనేవి చైనా కేంద్రంగా జరగబోతున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఏషియన్ గేమ్స్ని స్టార్ట్ చేసిన తర్వాత, ఆసియా క్రీడల్ని స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఒక 8 ఎలక్ట్రానిక్ మనకి ఈ స్పోర్ట్స్ అంటాం కదా, సో ఆ ఈ స్పోర్ట్స్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఆ 8 ఈ స్పోర్ట్స్ యొక్క వర్షన్ నేను ఇక్కడ ఇచ్చాను. డోటా 2 అనేది ఒకటి, స్ట్రీట్ ఫైటర్, పబ్జీ మొబైల్ ఏషియన్ వర్షన్. సో పబ్జీ మొబైల్ని ఇండియాలో బ్యాన్ చేశారు. పబ్జీ మొబైల్ ఏషియన్ వర్షన్, లీగ్ ఆఫ్ లెజెండ్, హార్ట్ స్టోన్, స్పోర్ట్స్ ఫిఫా సోకర్ వర్షన్ అండ్ డ్రీమ్ 3 కింగ్డమ్స్ 2, దీని వర్షన్ 2 అంట. డ్రీమ్ 3 కింగ్డమ్స్ వర్షన్ 2 అండ్ ఎరీనా ఆఫ్ వెలోరా ఏషియన్ గేమ్స్ వర్షన్. సో టోటల్గా ఈ 8 ఈ స్పోర్ట్స్ని కూడా మెడల్స్ లిస్ట్లో ఎంటర్ చేయనున్నారు నెక్స్ట్ టైం. అంటే జనరల్గా మనకి ఫుట్బాల్, వాలీబాల్, రన్నింగ్ రేసు, స్ప్రింటర్, లేకపోతే టెన్నిస్, బ్యాడ్మింటన్, సో ఇలా మనకి అవుట్డోర్ గేమ్స్ లేకపోతే చెస్ లాంటి ఇండోర్ గేమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవే కాకుండా ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ మీడియా లేదా ఈ ప్లాట్ఫామ్ ఆధారంగా 8 స్పోర్ట్స్ని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయనున్నారు ఏషియన్ గేమ్స్లో. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి మిగతావి కూడా రివైజ్ చేద్దాం. 2024 2024లో ఒలింపిక్స్ అనేవి ఏ కేంద్రంగా జరగబోతున్నాయంటే ప్యారిస్.
అలాగే 2022లో కామన్వెల్త్ గేమ్స్ అని చెప్పేసి ఉన్నాయి. అవి ఇంగ్లాండ్ కేంద్రంగా జరగబోతున్నాయి. ఇంగ్లాండ్లోని బ్రిమింగ్హామ్ అనే ఏరియా ఉంది. సో అక్కడ కామన్వెల్త్ గేమ్స్ నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ చైనాలో మనకి ఏషియన్ గేమ్స్ అనేవి జరుగుతాయి. 2024లో ఒలింపిక్స్ అనేవి ప్యారిస్ కేంద్రంగా జరుగుతాయి. సో ఇవన్నీ కూడా వెన్యూస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కరెంట్ అఫైర్. 8 e-sports included in the medal events at the 2022 Asian Games or 19th edition of Asians Game గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆధార్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో బుక్ పేరు చూద్దాం. ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ ఇన్ అస్సాం, డెమోగ్రఫిక్ అండ్ సోషియో ఎకనామిక్ ఇంటర్ రిలేషన్స్, ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ ఇన్ అస్సాం అని బుక్ని రాసింది మనకి దీపాంజలి హాలోయ్ అండ్ సురేష్ శర్మ. సురేష్ శర్మ, దీపాంజలి హాలోయ్ వీళ్ళిద్దరూ కూడా ఈ బుక్ని రాశారు. ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ ఇన్ అస్సాం, డెమోగ్రఫిక్ అండ్ సోషియో ఎకనామిక్ ఇంటర్ రిలేషన్. దీన్ని రిలీజ్ చేసింది ఎవరు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అండ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్గా ఉన్న భారతి ప్రవీణ్ పవార్. సో భారతి ప్రవీణ్ పవార్ దీనిని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అది కూడా ఏ సందర్భంగా ఇనాగ్రేట్ చేశారంటే మనకి ఢిల్లీలో అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి ఉంది. ఇన్ ఢిల్లీ వీ హ్యావ్ అ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. సో అక్కడ డిజిటల్ క్లాక్ అనే దాన్ని ఇనాగ్రేట్ చేశారు. సో ఒక 5 days క్రితం డిజిటల్ క్లాక్ అనే దాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్లో, అంటే విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ, అక్కడ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన భారతి ప్రవీణ్ పవార్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీని ఇనాగ్రేషన్తో పాటు అండ్ ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ ఇన్ అస్సాం అనే బుక్ని ఎవరైతే హాలోయ్ అండ్ సురేష్ శర్మ రాశారో సో ఆ బుక్ని కూడా ఇదే సందర్భంగా రిలీజ్ చేశారు. సో 2 కరెంట్ అఫైర్స్ని మీరు ఇక్కడ కవర్ చేయొచ్చు. డిజిటల్ క్లాక్ ఏంటంటే ఇక్కడ మనకి డిజిటల్ పాపులేషన్ క్లాక్ డిజిటల్ పాపులేషన్ క్లాక్. సో ఇది మినిట్ టు మినిట్ మనకి పాపులేషన్ గురించి సమాచారాన్ని ఇస్తుంది. ఇంటరాక్టివ్ అండ్ వెరీ ఇన్ఫర్మేటివ్ అని చెప్తున్నారు. సో సమాచారాన్ని ఇస్తుంది. ఎంత మోర్టాలిటీ అంటే ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పుడుతున్నారు, ఇవన్నీ కూడా బర్త్ డెత్ రేటు మినిట్ టు మినిట్ మనకి పాపులేషన్కి సంబంధించిన సమాచారాన్ని డిజిటల్ పాపులేషన్ క్లాక్ అనేది అందిస్తుంది. దీనిని ఇక్కడ ఏర్పరిచారు. అది దీని యొక్క స్పెషాలిటీ అనమాట. సో ఈ సందర్భంగా ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి యుఎన్ పాపులేషన్ డే అని చెప్పేసి ఉంటుంది. సో యుఎన్ పాపులేషన్ డే వచ్చేటప్పటికి July 11th ఈజ్ కన్సిడర్ యాజ్ యుఎన్ పాపులేషన్ డే కింద చెప్పచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి 2027 ఈజ్ అ ఎస్టిమేటెడ్ ఇయర్ అండి. 2027 ఒక ఎస్టిమేటెడ్ ఇయర్గా అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటికే అత్యధిక జనాభా ఉన్న కంట్రీగా చైనా ఉంది, సెకండ్ కంట్రీగా ఇండియా ఉంది. ఇండియా మే ఓవర్టేక్ చైనా నియర్ బై ద 2027. 2027 ఆ ప్రాంతం కల్లా ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా ఉన్న చైనాని ఇండియా అధిగమించబోతుంది ఒక అంచనా కూడా ఉంది. సో ఇది కూడా ఒక పాయింట్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎస్టిమేటెడ్ ఇయర్ వచ్చేటప్పటికి 2027 మేబీ క్రాస్ చేయొచ్చు అని. యుఎన్ పాపులేషన్ డే July 11th. డిజిటల్ పాపులేషన్ క్లాక్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారంటే ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించిన స్టేట్ ఇన్ఛార్జ్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ద హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ భారతి ప్రవీణ్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో దీని సందర్భంగా ఈ బుక్ని కూడా రిలీజ్ చేశారు. సో ఇది బుక్ అండ్ ఆధార్ కమ్ డిజిటల్ పాపులేషన్ క్లాక్కి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వన్, రీసెంట్గా క్లైమేట్ చేంజ్కి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ మొత్తంలో మనకి మెయిన్గా 2 pointsని ఇండికేట్ చేసింది. ఒకటి వచ్చేటప్పటికి 2050 అనే దాన్ని మెన్షన్ చేసింది. 2050వ సంవత్సరం కల్లా ప్రపంచంలో 216 మిలియన్ పీపుల్, 216 మిలియన్ పీపుల్ మైగ్రేట్ అవుతారంట ఈ క్లైమేట్ చేంజ్ వల్ల. అది కూడా 6 రీజియన్స్ నుంచి అని చెప్తున్నారు. ఈ 6 రీజియన్స్లో లాటిన్ అమెరికా రీజియన్ అనేది ఒకటి కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్త్ ఆఫ్రికన్ రీజియన్ ఒకటి, సబ్ సహారన్ ఆఫ్రికన్ రీజియన్ ఒకటి, ఈస్టర్న్ యూరోపియన్ రీజియన్ ఒకటి, సౌత్ ఏషియా ఒకటి, అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ ఏషియా ఒకటి. సౌత్ ఏషియా, సెంట్రల్ ఏషియా, ఈస్టర్న్ యూరప్, సబ్ సహారా, నార్థర్న్ ఆఫ్రికా, లాటిన్ లాంటి దేశాల నుంచి ఈ క్లైమేట్ చేంజ్ వల్ల దాదాపుగా 216 మిలియన్ పీపుల్ 2050 సంవత్సరం కల్లా వలస వెళ్ళిపోతారంటే ఆ ప్లేసెస్ నుంచి. ఇది చెప్పడం జరిగింది. నేను చెప్పిన అన్ని ప్లేసెస్లో కల్లా ఎక్కువగా తీవ్రంగా ఈ మైగ్రేషన్ లేదా దీని ఎఫెక్ట్ క్లైమేట్ చేంజ్ ఈ మార్పు కనిపించేది ఎక్కడ అంటే సబ్ సహారా ఆఫ్రికా రీజియన్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పడం కూడా జరిగింది. ఎస్టిమేటెడ్ వాల్యూ అనమాట ఇదంతా కూడా. అండ్ ద నెక్స్ట్ వన్ ఏంటంటే వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ యొక్క ఇండికేషన్స్ అనేవి 2030 నుంచి స్టార్ట్ అవుతాయంట. ఈ హాట్
హాట్స్పాట్స్ అనేవి అలా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2050కి ఇవి ఇంక్రీజ్ అవుతాయి అని కూడా చెప్పడం జరుగుతుంది. సో చాలా అంటే మనకి వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, చాలా రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది హంగర్ మీద కానీ, హంగర్ డెత్స్ గురించి కానీ, ఇలాంటి మైగ్రేషన్స్ గురించి కానీ. సో అవి చెప్పినట్టుగానే ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చెప్పినట్టుగానే రీసెంట్గా శ్రీలంక ఫుడ్ క్రైసిస్, ఫుడ్ ఎమర్జెన్సీ అనే దాన్ని డిక్లేర్ చేసింది. అలాగే కొన్ని కంట్రీస్లో ఇప్పుడు మనం వలస వెళ్ళిపోవడం అనేది చూస్తున్నాం. మేబీ ఆఫ్ఘనిస్తాన్ లాంటి వాటిలో సివిల్ వార్స్ వల్ల కావచ్చు, సిరియా లాంటి వాటిలో సివిల్స్ వార్ వల్ల కావచ్చు, బట్ ఆఫ్రికా లాంటి రీజియన్లో మాత్రం ఈ క్లైమేట్ చేంజ్ వాటి వల్ల అత్యధికంగా వలసపోవడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. రీసెంట్గా క్లైమేట్ చేంజ్కి సంబంధించి ఏ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చింది అంటే వరల్డ్ బ్యాంక్. సో అది టార్గెటెడ్ ఇయర్ ఏం పెట్టింది అంటే 2050 మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఏది ఉండొచ్చు అని ఇది ఎస్టిమేట్ చేసింది అంటే సబ్ సహారా రీజన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఇది ఎస్టిమేట్ వేయడం జరిగింది. సో ఇది సహజంగానేనండి. జనరల్గా ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ కూడా మనకి ఇప్పుడు స్కేర్సిటీ, రీసోర్స్ స్కేర్సిటీ ఉన్నవి. అలాగే వ్యాధులు మీరు ఎప్పుడైనా చూసుంటే మంకీ వైరస్ కానీ, ఎబోలా కానీ, ఇవన్నీ కూడా మలేరియా కానీ ఎక్కువగా ప్రబలే కాంటినెంట్గా మనకి ఆఫ్రికా అని చెప్పొచ్చు. సో మోస్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు 2050, అది మేబీ 90% ట్రూ అవ్వచ్చు. సో అలాంటి రిపోర్ట్ని వరల్డ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం గ్లోబల్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహిస్తుంది, అది కూడా బీహార్ కేంద్రంగా. సో బీహార్లోని మనకి నలంద ఏరియాలో, నలంద వన్ విహార్ ఏరియాలో మనకి సో ఈ కాన్ఫరెన్స్ని ఇండియా నవంబర్ 19th 20th మధ్యలో నిర్వహించనుంది. సో దీన్ని కూడా ఇండియాకి సంబంధించిన ICCR అనే సంస్థ మనకి నిర్వహించబోతుంది. ICCR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్. సో ఇండియాలో ఫస్ట్ టైం ఒక గ్లోబల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ సమావేశాన్ని అమలుపరుస్తుంది నవంబర్లో ఈ సంవత్సరం, అది కూడా బీహార్లోని నలంద కేంద్రంగా. ఇదే మనకి కరెంట్ అఫైర్ అండి. దీనితో పాటు రీజనల్ సమావేశాలు కూడా ఉన్నాయంట. తెలంగాణలో ఒకటి, సారనాథ్ ఏరియాలో ఒకటి, ఇలా కొన్ని చోట్ల రీజనల్ సమావేశాలని కూడా ఏర్పరచనున్నారు. భారతదేశంలో కొన్ని ఇంపార్టెంట్ బుద్ధిజంకి సంబంధించిన ప్లేసెస్ ఉన్నాయి. లైక్ మహారాష్ట్రలో ఉన్న అజంతా గుహలు ఇవి కావచ్చు, బీహార్లో ఉన్న ఏరియాస్ కావచ్చు. సో ఇలా వీటినన్నిటినీ కలుపుతూ బుద్ధిస్ట్ సర్క్యూట్ అనే ట్రైన్ కూడా ఉంది. బుద్ధిస్ట్ సర్క్యూట్ అనేది మనకి ఎస్పెషల్లీ ఈ ట్రైన్ బుద్ధిజానికి సంబంధించిన ప్లేసెస్ని కలుపుతూ లొకేట్ అయి ఉన్నది. ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద టాలెస్ట్ స్టాట్యూ అని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ని చెప్తారు, స్టాట్యూ ఆఫ్ యూనిటీని. సో రెండవ స్టాట్యూ కింద ఉన్నది ఏది అంటే స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ. స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్టాట్యూ కింద చెప్తారు, అది చైనాలో లొకేట్ అయి ఉంది. సో ఇది జీకే పరంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ అనేది చైనాలో ఉందని, ఇండియాలో బుద్ధిజం ప్లేసెస్కి సంబంధించిన ట్రైన్ని బుద్ధిస్ట్ సర్క్యూట్ ట్రైన్ అని చెప్పి పిలుస్తారని, ఫస్ట్ టైం గ్లోబల్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కాన్ఫరెన్స్ అనేది ఏ కంట్రీ నిర్వహించబోతుందంటే ఇండియా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ బీహార్ ఏరియా అని. అలాగే నెక్స్ట్ దీనిని ICCR అనే సంస్థ ఇండియాలో నిర్వహించబోతుంది అని చెప్పేసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ అ కరెంట్ అఫైర్. ఇండియా టు ఆర్గనైజ్ ద ఫస్ట్ ఎవర్ గ్లోబల్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్. సో నెక్స్ట్ వన్ పర్యాటక శాఖకి సంబంధించిన కరెంట్ అఫైర్, టూరిజానికి. ఇటీవల మనకి 2 రోజుల సమావేశం అనేది నార్త్ ఈస్ట్ ఇండియా, అస్సాంలోని గౌహతి కేంద్రంగా జరిగింది. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న మినిస్టర్స్కి అండ్ వారితో పాటు పర్యాటక శాఖకి, సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజంకి, నార్త్ ఈస్ట్ మినిస్టర్స్కి మధ్య అస్సాంలోని గౌహతి ప్రాంతంలో 2 రోజుల సమావేశం జరిగింది. సో ఈ 2 days కాన్ఫరెన్స్లో నార్త్ ఈస్ట్ ఇండియాలో డొమెస్టిక్ టూరిజాన్ని డెవలప్ చేసేందుకు ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అండ్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఈ మేరకు 200 కోట్లని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. 200 crores ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ టూరిజం టు డెవలప్ డొమెస్టిక్ టూరిజం ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా. సాధారణంగా నార్త్ ఈస్ట్ ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్ ఏరియా, సో భారతదేశంలో మొట్టమొదటిగా సన్ రైజ్ అయ్యే స్టేట్గా చెప్తాము. సో అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేస్గా డాంగ్ అనే ప్రదేశాన్ని చెప్తాం. వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ అండ్ టూరిజం ప్లేస్ ఇది అరుణాచల్ ప్రదేశ్. మొట్టమొదటిగా సూర్యుడు ఉదయించే లోయగా కూడా ఈ డాంగ్ లోయ అనేది పిలువబడుతుంది. సో దాని తర్వాత అస్సాం చూసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి, లైక్ కాజీరంగా కానీ, మానస్ కానీ, లేకపోతే నెక్స్ట్ దిహాంగ్ పటగై కానీ, ఇలాంటివన్నీ. సో మేఘాలయ చూసుకుంటే భారతదేశంలోనే అత్యధికమైన వర్షపాతం గల మౌసిండ్రమ్ అండ్ చిరపుంజీ ప్రదేశాలు అనేవి మనకి మేఘాలయలో కనిపిస్తూ ఉంటాయి.
సో మణిపూర్ చూసుకుంటే ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అయినా మనకి కీబుల్ లామ్జోవా అనేది భారతదేశంలో అక్కడే ఉంది, అది కూడా లోక్తక్ లేక్ మీద. సో అంటే ఫెస్టివల్స్ పరంగా, ట్రైబల్స్ పరంగా, నేచర్ పరంగా, ప్లేసెస్ పరంగా సో డొమెస్టిక్ టూరిజం అనేది నార్త్ ఈస్ట్ ఇండియాలో చాలా చాలా ఇంపార్టెన్స్ అండ్ రీసోర్సెస్ కూడా ఉన్నాయి. దానిని డెవలప్ చేస్తే గనక సో చాలామంది భారతదేశంలోని పర్యాటకులకు కానీ, ప్రపంచంలోని పర్యాటకులకు కానీ ఆ ప్లేసెస్కి వెళ్ళడం జరుగుతుంది, టూరిజం డెవలప్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్తో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్తో 200 కోట్లతో మనకి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఈ 200 కోట్ల ఒప్పందం కూడా డొమెస్టిక్ టూరిజం ప్యాకేజ్ కూడా ఒక స్కీమ్లో ఎగ్జిస్ట్ అయి ఉన్న భాగంగా వీళ్ళు రిలీజ్ చేశారు. ఆ స్కీమ్ పేరు వచ్చేటప్పటికి ప్రసాద్. సో ప్రసాద్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పిలిగ్రమేజ్, రిజువేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్. పిలిగ్రమేజ్, రిజువేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్, దాన్ని ప్రసాద్గా పిలుస్తారు. ఇది టూరిజంలో ఎగ్జిస్ట్ అయిన స్కీమ్ అండి. సో దీని కిందే ఇదంతా కూడా మనకి కాన్ఫరెన్స్ కానీ, సమావేశం కానీ, ఒప్పందాలు కానీ, ఈ మనీ రిలీజ్ చేయడం కానీ జరిగింది. అలాగే టూరిజం మినిస్టర్గా ప్రస్తుతం మనకు ఉన్నది జి కిషన్ రెడ్డి గారు. సో జి కిషన్ రెడ్డి ఈజ్ అ ప్రజెంట్ టూరిజం మినిస్టర్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. సో ఇండియా రీసెంట్గా దాని యొక్క ఎయిర్ క్రాఫ్ట్ అయిన డోర్నియర్ అనే దానిని మారిషియస్కి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇండియా ఏ కంట్రీకి ఇచ్చింది అంటే మారిషియస్ కంట్రీకి. అది కూడా ఆ ఎయిర్ క్రాఫ్ట్ పేరు వచ్చేటప్పటికి మనకి డోర్నైర్ అనే ఎయిర్ క్రాఫ్ట్ని మారిషియస్కి ఇండియా ఇటీవల ఇవ్వడం జరిగింది. సో సెక్యూరిటీ అండ్ గ్రోత్ని పెంచే విధంగా అది కూడా భారతదేశం ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. దాని పేరు సాగర్ అని చెప్పేసి పిలుస్తున్నారు. సాగర్, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆల్ ఇన్ రీజియన్. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆల్ ఇన్ రీజియన్ అని చెప్పేసి ఇండియన్ ఓషన్ రీజియన్లో మనతో పాటు మన చుట్టుపక్కల కంట్రీస్ అండ్ ఐలాండ్స్ కూడా సెక్యూరిటీ పరంగా ప్రొటెక్టెడ్గా ఉండాలి, ఎకానమీ పరంగా అభివృద్ధి సాధించాలి అని చెప్పేసి ఇండియా సాగర్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. ఈ సాగర్ ప్రాజెక్ట్లో భాగంగానే ఇటీవల ఇండియా అండ్ మారిషియస్కి డోర్నైర్ అనే ఎయిర్ క్రాఫ్ట్ని కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మారిషియస్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి పోర్ట్ లూయిస్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ మారిషియస్గా చెప్పొచ్చు. ఒకసారి మళ్ళీ చూద్దాం. ఇండియా లీజెస్ డోర్నైర్ ఎయిర్ క్రాఫ్ట్ టు ద మారిషియస్ కంట్రీ ఆన్ దట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అని ఉంది. సో ఆన్ ద అకేషన్ ఆఫ్ సాగర్ ప్రాజెక్ట్గా కూడా చెప్పొచ్చు. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఆల్ ఇన్ రీజియన్గా దీని అబ్రివేషన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇది ఎస్పెషల్లీ ఏ రీజన్ అంటే ఇండియన్ ఓషన్ రీజన్కి సంబంధించి. అలాగే మారిషియస్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి పోర్ట్ లూయిస్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్స్కి సంబంధించింది. ఇటీవల భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సో మనకి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ని అనౌన్స్ చేశారు. సో టోటల్గా 2020వ సంవత్సరానికి గాను 51 మందికి ఈ అవార్డ్ని ప్రకటించడం జరిగింది. సో ఇది మనకి ఇండియన్ నర్సెస్ అసోసియేషన్ సో ఏదైతే మనకి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వర్క్ చేస్తుందో సో అది ఈ అవార్డ్స్ని ఆర్గనైజ్ చేస్తుంది. సో భారతదేశంలోని హెల్త్ వర్కర్స్ని కానీ దానికి రిలేటెడ్ ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో అలాంటి వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అలా ఇండియాలో టోటల్గా 2020వ సంవత్సరానికి గాను 51 మందికి ఈ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అనేది లభించింది. సో 51 పర్సన్స్లో ఒక్కొక్క పర్సన్ కూడా ఒక్కొక్క డిఫరెంట్గా కాంట్రిబ్యూట్ చేశారని చెప్పాలి, ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. సో దాంట్లో వన్ ఆఫ్ ద పాపులర్ పర్సన్ని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. సో ఆమె పేరు భానుమతి గీవాలా. షీఈ్ ఫ్రమ్ గుజరాత్ ఏరియా. అంటే స్పెసిఫిక్గా చెప్పడానికి కారణం ఏంటంటే ఎవ్రీవన్ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ ఫ్యాబ్యులస్లీ. సో ఎక్స్ట్రాడినరీ డెడికేషన్, ఎక్స్ట్రాడినరీ వర్క్ని చేశారు, అందుకే అవార్డుని అందుకున్నారు. వీళ్ళలో ఈమె స్పెషాలిటీ ఏంటంటే భానుమతి గీవాలా ఈజ్ అ నర్స్ అండి. ఈమె నర్సు గుజరాత్ ప్రాంతానికి సంబంధించి. సో ఫస్ట్ ఫేజ్ కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది భయపడ్డారు, కానీ ఈ నర్స్ వచ్చేటప్పటికి ఒక కోవిడ్ ప్రెగ్నెంట్ విమెన్కి డెలివరీ చేశారు ఆ టైంలో. సో దట్ ఈస్ అ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ కేర్ కూడా తీసుకున్నారు అండ్ మదర్ అండ్ డాటర్కి కూడా. దాని తర్వాత నెమ్మదిగా ఈమె వల్ల మిగతా నర్సెస్కి అలవాటైంది, వాళ్ళు కూడా మిగతా వర్క్స్ని చేయడం స్టార్ట్ చేశారు ఇలాంటి వాటివి. అండ్ అంతకన్నా ముందర 2019లో గుజరాత్లో ఈమె వర్క్ చేసే హాస్పిటల్లో ఫ్లడ్స్ వచ్చాయంట గైనకాలజీ విభాగంలో. సో వచ్చినా సరే ఆ విభాగానికి సంబంధించి ఎవరైతే విమెన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ఫ్లడ్ టైంలోనే ఆ వాటర్లోనే సర్వీస్ అందించారు ఈమె. సో అలాంటి పర్సన్కి ఈ సంవత్సరం ఈ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు ఇచ్చారు. మిగతా 50 మంది కూడా ఈమెలాగే కాంట్రిబ్యూట్ చేశారు. సో అలాంటి వాళ్ళందరికీ సో టోటల్గా 51 మెంబర్స్కి నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అనేది లభించింది. 1912 to 1917 ఆ ప్రాంతంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అనేది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అనేది ఇండియాలో ఇస్తారు.
బట్ ఇంటర్నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అనేది కూడా ఉంది. ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు అనేది 49 మందికి ఇచ్చారు. దాదాపుగా 18 కంట్రీల్లో ఉన్న 25 మంది నర్సెస్ ఈ అవార్డుని అందుకున్నారు కూడా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం పోస్టమస్ అవార్డ్ అంటే చనిపోయిన తర్వాత ఇద్దరికి అవార్డు ఇవ్వడం అనేది ఫస్ట్ టైం ఈ అవార్డు పెట్టిన తర్వాత జరిగిందంట. ఆ ఇద్దరు కూడా డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన నర్సులు. ఒకళ్ళు వచ్చేటప్పటికి ఎరెస్తా బెక్షికోవా అని చెప్పేసి ఉన్నారు, అండ్ అజర్బైజాన్ కంట్రీకి సంబంధించిన నర్సు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బెర్నాండేట్ గ్లెసోన్, సో ఆస్ట్రేలియాకి సంబంధించిన నర్సు. బెర్నాండేట్ గ్లెసోన్ ఫ్రమ్ ద ఆస్ట్రేలియా అండ్ ఎరెస్తా బెక్షికోవా ఈజ్ ఫ్రమ్ అజర్బైజాన్. సో వీళ్ళిద్దరూ కూడా చనిపోయిన తర్వాత ఈ అవార్డుని అందుకున్నారు, ఇంటర్నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డుని. సో ఇంటర్నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డు ఎప్పుడో 19th సెంచరీ నుంచి ఇప్పటిదాకా అవార్డ్స్ ఇస్తానే ఉంది, కానీ పోస్టమస్ అవార్డు ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అంట. దాని అవార్డు కెరియర్ మొత్తంలో కూడా ఇద్దరికే పోస్టమస్ అవార్డుని ఇచ్చింది, వీళ్ళిద్దరే, అది కూడా 2021లో. బట్ ఓవరాల్గా ఎంతమందికి ఇచ్చిందంటే 49 మెంబర్స్కి ఇచ్చింది. సో ఇది ఇంటర్నేషనల్ అండి, ఇది వచ్చేటప్పటికి నేషనల్. సో ఈ సంవత్సరం ఈ నెల అంటే సెప్టెంబర్ మంత్లో మనకి పీస్ఫుల్ మిషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO కంట్రీస్. అది కూడా ఒరెన్బర్గ్ అనే ప్రాంతంలో. ఇది సౌత్ వెస్ట్ రష్యా లొకేషన్లో లొకేట్ అయి ఉంది. సో ఈ సంవత్సరం SCO యొక్క పీస్ఫుల్ మిషన్ అనేది రష్యా కండక్ట్ చేయబోతుంది, అంటే ఆ కంట్రీలో కండక్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఇండియాకి సంబంధించిన అన్ని ఫోర్సెస్ నుంచి 200 మంది పర్సనల్ ఆఫీసర్స్ పాల్గొంటున్నారు. వీళ్ళతో పాటు ఎస్పెషల్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన 38 పర్సనల్ ఆఫీసర్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 200 మంది ఫోర్స్, 38 మెంబర్స్ పర్సనల్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా ఇండియా తరపున SCO కంట్రీస్ లేదా SCO కూటమి నిర్వహిస్తున్న పీస్ఫుల్ మిషన్ అనే దానికి పాల్గొనబోతున్నారు రష్యాలో. ఈ మంత్లో అది నిర్వహించబోతున్నారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే SCO యొక్క టోటల్ మెంబర్స్ వచ్చేసి 8 మెంబర్స్ ఉన్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చి చైనాలోని బీజింగ్ కేంద్రంగా ఉంది. హెడ్ క్వార్టర్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బీజింగ్ ఇన్ చైనా అండ్ టోటల్ మెంబర్స్ ఆర్ 8. ఆల్రెడీ మీకు తెలుసు, ఒకటి చైనా ఈజ్ అ మెంబర్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బీజింగ్ అని చెప్పేసి, క్యాపిటల్ బీజింగ్ అని. సో రెండోది వచ్చేసి ఇండియా ఈజ్ దే, సో ఇండియాకి ఆల్రెడీ మీకు క్యాపిటల్ తెలుసు. అండ్ మూడోది వచ్చేటప్పటికి పాకిస్తాన్, సో పాకిస్తాన్ యొక్క క్యాపిటల్ ఇస్లామాబాద్గా ఉంది. సో నాలుగోది వచ్చేసి రష్యా, సో రష్యా యొక్క క్యాపిటల్ వచ్చేసి మాస్కో. సో రష్యా క్యాపిటల్ మాస్కో, పాకిస్తాన్ ఇస్లామాబాద్, ఇండియా న్యూఢిల్లీ, చైనా బీజింగ్. ఈ 4 కంట్రీలతో పాటు ఇంకొకటి అజబెకిస్తాన్ లేదా మీరు ఉజ్బెకిస్తాన్ అని కూడా పిలవచ్చు. సో ఈ కంట్రీ కూడా ఉంది. ఉజ్బెకిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి తష్కంట్, దీని క్యాపిటల్ తష్కంట్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కజకిస్తాన్, సో కజకిస్తాన్ ఈజ్ ఆల్సో దేర్, నూర్ సుల్తాన్ అనేది దీని యొక్క క్యాపిటల్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి తజికిస్తాన్ అనేది ఉంది. తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి దషాన్ బే అనేది దీని యొక్క క్యాపిటల్ నూర్ సుల్తాన్. అలాగే లాస్ట్ వచ్చేటప్పటికి కిర్గిస్తాన్ కంట్రీ ఉంది. సో దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ బిష్కేక్. సో ఇలా మనకి టోటల్గా 8 కంట్రీస్ ఉన్నాయి. ఈ 8 కంట్రీస్ కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి ఎక్సర్సైజ్లో. రష్యా, కిర్గిస్తాన్, తజికిస్తాన్, పాకిస్తాన్, ఇండియా అండ్ కజకిస్తాన్, అజబెకిస్తాన్ అండ్ చైనా. సో ఈ 8 కంట్రీస్ కూడా రష్యా కేంద్రంగా ఒరెన్బర్గ్ ఏరియాలో ఈ మంత్లో పీస్ఫుల్ మిషన్ దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా డైరెక్ట్లీ పార్టిసిపేటింగ్ విత్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ అలాంగ్ విత్ పాకిస్తాన్. సో పాకిస్తాన్తో కలిసి ఫస్ట్ టైం ఇండియా ఒక డైరెక్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయబోతుంది. సో వీటిని పక్కన పెడితే ఈ సంవత్సరం SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమిట్ అనేది తజికిస్తాన్ కేంద్రంగా జరిగింది అండ్ తజికిస్తాన్ క్యాపిటల్ అయిన దషాన్బే కేంద్రంగా జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద పీస్ఫుల్ మిషన్ అండ్ బ్యాక్గ్రౌండ్. వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే. సో వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అనే దాన్ని సెప్టెంబర్ 17th రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెంబర్స్ మనకి రికగ్నైజ్ చేశాయి. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెంబర్స్ 2019లో దాని యొక్క 194 సభ్య దేశాలు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 17 అనే దాన్ని వరల్డ్ పేషెంట్స్ సేఫ్టీ డే కింద తీసుకురావాలని. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ప్రస్తుతం ప్రెసిడెంట్గా ఉన్నది టెడ్రస్ అడ్నమ్. టెడ్రస్ అడ్నమ్ ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. 2019లో దాని 194 మెంబర్స్ కలిసి డిక్లేర్ చేశాయి సెప్టెంబర్ 17 అనేది వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే కింద ఉండాలి అని చెప్పేసి. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్కి సంబంధించింది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న పర్సన్ పేరు రాజా రాంధీర్ సింగ్. సో రాజా రాంధీర్ సింగ్ చెప్పొచ్చు.
ఈయన ఇటీవల ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా అనే దానికి యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఎంపికయ్యారు. 1978లో 1978 ఏషియన్ గేమ్స్లో భారతదేశానికి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఈయన ప్రముఖ షూటర్. సో షూటింగ్ విభాగంలో 1978 ఏషియన్ గేమ్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు. 5 టైమ్స్ ఒలింపిక్ షూటర్ ఈయన. సో అలాంటి పర్సన్ ప్రముఖ షూటర్ అయిన ఆర్ఆర్ సింగ్ లేదా రాజ్ రణ్ధీర్ సింగ్ అపాయింటెడ్ యాజ్ అ యాక్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కరెంట్ అఫైర్లో ఉన్నది మన్దీప్ కౌర్ న్యూస్లో ఉన్నారు. సో ఈమె ఇండియన్ ఆరిజిన్, భారత సంతతికి సంబంధించిన వ్యక్తి. అయితే ఇటీవల న్యూజిలాండ్లో పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ద ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ ఇన్ న్యూజిలాండ్ అండ్ హూ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ అ ఇండో ఆరిజిన్. భారతదేశ సంతతికి చెంది న్యూజిలాండ్లో ఫస్ట్ ఫీమేల్ పోలీస్ ఆఫీసర్గా అపాయింట్ అయింది మన్దీప్ కౌర్ గారుగా చెప్తున్నారు. సో ఆమెకు సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. అలాగే న్యూజిలాండ్ యొక్క కరెన్సీ వచ్చేటప్పటికి న్యూజిలాండ్ డాలర్ అనేది దీని కరెన్సీ. అండ్ దీని యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి విల్లింగ్టన్ ఈజ్ అ క్యాపిటల్. సో ఇక్కడ పోలీస్ ఆఫీసర్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి న్యూజిలాండ్లో ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ ఎవరు అపాయింట్ అయ్యారు అని అడిగితే మన్దీప్ కౌర్ ఫస్ట్ ఫీమేల్ ఆఫీసర్. అలాగే BRO బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి ద ఫస్ట్ విమెన్ కమాండింగ్ ఆఫీసర్ అపాయింట్ అయ్యారు. ఆమె పేరు వైశాలి ఎస్ హివాసి అనే పర్సన్ ద ఫస్ట్ BRO కమాండింగ్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ ITBP అని చెప్పేసి ఉంది. దీనికి 2 విమెన్ ఆఫీసర్స్ని తీసుకోవడం జరిగింది. ఒకళ్ళు దీక్ష అండ్ ఇంకొకళ్ళు ప్రాకృతి. సో ప్రాకృతి, దీక్ష ఆర్ ద ఫస్ట్ విమెన్ ఆఫీసర్స్ హూ ఆర్ అపాయింటెడ్ ఇన్ ITBP ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్. అండ్ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి వైశాలి ఎస్ హివాసి అపాయింట్ అయ్యారు. న్యూజిలాండ్లో భారతదేశ సంతతికి సంబంధించిన ఫస్ట్ ఫీమేల్ ఆఫీసర్గా మన్దీప్ కౌర్ ఉన్నారు. సో ఇది ఇక్కడ కరెంట్ అఫైర్. నెక్స్ట్ మనం చూద్దాం. 1 గ్రామ్ పంచాయత్ అండ్ 1 డిజిటల్ పే ఇలాంటి ఇనిషియేటివ్ని ఇటీవల ఏ కేంద్ర పాలిత ప్రాంతం స్టార్ట్ చేసింది అంటే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అయిన మనోజ్ సిన్హా దీనిని ప్రారంభించడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఇటీవల 1 గ్రామ్ పంచాయత్ అండ్ 1 డిజిటల్ పే సాకి అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దాదాపుగా జమ్మూ కాశ్మీర్లోని 2000 రిమోట్ విలేజెస్ ఏరియాస్లో డిజిటల్ పేమెంట్ అనేది యాక్సెస్ చేయడానికి కుదురుతుందంట. సో దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో మొట్టమొదటి పైలట్ ప్రాజెక్ట్ ప్రాతిపదిక మీద 80 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని కూడా తీసుకోవడం జరిగింది. సో ఇది ఇక్కడ మెయిన్ కరెంట్ అఫైర్ అండి. అలాగే దీనిని జమ్మూ కాశ్మీర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్ అనేది డెవలప్ చేసింది. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే జమ్మూ కాశ్మీర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్. సో ఇది డెవలప్ చేసింది దీనిని, ఈ కాన్సెప్ట్ని. అలా డెవలప్ చేసిన కాన్సెప్ట్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క సహాయంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంక్లూడ్ చేసి సో దాదాపుగా 2000 రిమోట్ విలేజెస్లో జమ్మూ కాశ్మీర్లో డిజిటల్ పేమెంట్ లాంటి సర్వీసెస్ని లబ్ధి ఇచ్చేందుకు సో మనకి 1 గ్రామ పంచాయత్ అండ్ 1 డిజిటల్ పే సఖీ అనే మిషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం లాస్ట్ మంత్లో మనకి మనోజ్ సిన్హా గారు ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు, సాత్ అనే ప్రోగ్రామ్ని. సో సాత్ ఈజ్ అ ప్రోగ్రామ్ విచ్ ఈ స్టార్టెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫర్ ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్గా చెప్పొచ్చు. అది లాస్ట్ మంత్ స్టార్ట్ అయింది. అదే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఇంక్లూడ్ చేస్తూ 1 గ్రామ్ పంచాయత్ అండ్ 1 డిజిటల్ పే సాకి అనే మిషన్ని ఇటీవల జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ మనం చూసాం ఇలాంటి ఒక డిఫరెంట్ కరెంట్ అఫైర్ని. బాలికా పంచాయత్ అని చెప్పేసి ఇండియాలో స్టార్ట్ అయ్యాయి. సో బాలికా పంచాయత్ అనేది ఫస్ట్ టైం ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే దట్ ఈజ్ ఇన్ గుజరాత్ ఏరియా. సో మనకి గుజరాత్ ఏరియాలో మొట్టమొదటిసారిగా బాలికా పంచాయత్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. భారతి గర్వ్ అనే పర్సన్ ఫస్ట్ టైం ఎన్నికయ్యారు అక్కడ ఆమె. సో అది బాలికా పంచాయత్ గుజరాత్కి సంబంధించి. 1 గ్రామ్ పంచాయత్ అండ్ 1 డిజిటల్ పే సాకి మిషన్ అనేది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి. అలాగే పంచాయత్ డే అనేది ఇండియాలో ఎప్పుడు రికగ్నైజ్ చేశారంటే ఏప్రిల్ 24. సో ఏప్రిల్ 24 అనేది మనకి పంచాయతీ డే కింద ఇండియాలో రికగ్నైజ్ చేయబడింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగపరంగా పంచాయతీ అనేది స్టార్ట్ అయింది ఎక్కడంటే రాజస్థాన్. సో ఫస్ట్ టైం ద పంచాయతీ ఈజ్ అఫీషియల్లీ స్టార్టెడ్ ఇన్ రాజస్థాన్. పంచాయత్ డే ఏప్రిల్ 24. బాలికా పంచాయత్ అంటే గుజరాత్. భారతి గర్వ్ అనే పర్సన్ ఇప్పుడు ఎన్నికై ఉన్నారు. అండ్ 1 గ్రామ్ పంచాయత్ 1 డిజిటల్ పే సాకి మిషన్ అనేది జమ్మూ కాశ్మీర్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఇది దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్ అండి. సో నెక్స్ట్ వన్ ఒబిచరీస్కి సంబంధించి ప్రముఖ రినోవేటివ్ కశ్మీరీ రైటర్గా పేరుగాంచిన డాక్టర్ అజీజ్ హజీనీ.
సో యాక్చువల్గా ఆయన పేరు డాక్టర్ హజీజ్ పారే, బట్ ఆయన యొక్క కలం పేరు వచ్చేటప్పటికి డాక్టర్ అజీజ్ హజీని. ఆయన కలం పేరు అజీజ్ హజీని. ఆయన పెన్ నేమ్తోనే ఈయన పాపులర్గా చెప్తూ ఉంటారు. అలాంటి రినోవేటివ్ కశ్మీరీ రైటర్ అయిన డాక్టర్ అజీజ్ హజీని గారు రీసెంట్గా మరణించారు. అండ్ ఈయన సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్ కూడా. సాహిత్య అకాడమీ అవార్డు అనేది వివిధ భిన్నమైన భాషల్లో ఇస్తూ ఉంటారు. అలాంటి కశ్మీరీ లాంగ్వేజ్కి సంబంధించి 2016లో సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న పర్సన్. అండ్ ఆయన యొక్క కలం హజీనీగా పిలువబడేది. డాక్టర్ అజీజ్ హజీని రీసెంట్గా చనిపోయారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫేర్ ఇది. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన ఆయన. దేంట్లో చాలా ఫేమస్ అంటే కశ్మీరీ రైటర్. ఈయన కశ్మీరీ లాంగ్వేజ్లో రాయడంలో ఫేమస్. అండ్ పలు అవార్డుని అందుకున్నారు. 2016లో సాహిత్య అకాడమీ అవార్డు కశ్మీరీ లాంగ్వేజ్కి గాను ఈయన అందుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంటే 2021 సాహిత్య అకాడమీ అవార్డు ఫర్ దట్ ఇంగ్లీష్ ఎవరికి లభించింది అంటే అరుణాతి సుబ్రహ్మణ్యానికి లభించింది. అరుణాతి సుబ్రహ్మణ్యం ఈమె ఒక బుక్ రాశారు, వెన్ గాడ్ ఈజ్ అ ట్రావెలర్. వెన్ గాడ్ ఈజ్ అ ట్రావెలర్ అనే బుక్ని రాశారు. అందుకు గాను సాహిత్య అకాడమీ అవార్డు ఇంగ్లీష్ కేటగిరీకి ఈ సంవత్సరంలో అవార్డు ఇచ్చారు. అది 2020కి చెప్పి, అంటే సాహిత్య అకాడమీ అవార్డు 2020 ఫర్ ద ఇంగ్లీష్ కేటగిరీ. సో ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది అరుణాతి సుబ్రహ్మణ్యం గారికి. ఇది ఒక అప్డేట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఈమె రాసిన బుక్ వెన్ గాడ్ ఈజ్ ట్రావెలర్ అనేది. అదే ఫస్ట్ టైం ఈ ఇంగ్లీష్ జోనర్లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన పర్సన్ ఎవరు అంటే ఆర్కే నారాయణ్ గారు. సో ఆర్కే నారాయణ్ గారికి 1960లో వచ్చింది ద ఫస్ట్ సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఇంగ్లీష్ జోనర్కి సంబంధించి వీళ్ళిద్దరూ కూడా. అయితే 2016లో సాహిత్య అకాడమీ కశ్మీరీ లాంగ్వేజ్కి సంబంధించి అవార్డు పొందింది అజీజ్ హజ్నీ గారు. కశ్మీర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. రీసెంట్గా ఈ సంవత్సరం చనిపోయారు. సో నెక్స్ట్ వన్ అవార్డ్కి సంబంధించింది. ఇక్కడ కనిపిస్తున్న పర్సన్ పేరు ప్యాట్రిక్ క్యాంట్లే ఫ్రమ్ USA. ప్యాట్రిక్ క్యాంట్లే. సో ప్యాట్రిక్ క్యాంట్లే ఈ సంవత్సరం PGA టూర్ ఛాంపియన్షిప్ అవార్డుని గెలుచుకున్నారు. సో ఇక్కడ మనకి PGA అంటే అర్థం ప్రొఫెషనల్ గోల్ఫర్ అసోసియేషన్. సో ప్రొఫెషనల్ గోల్ఫర్ అసోసియేషన్ అనేది దీని యొక్క ఎబ్రివేషన్గా ఉంటుంది. అలాంటి ప్రొఫెషనల్ గోల్ఫర్ అసోసియేషన్ టూర్ అవార్డుని ఈ సంవత్సరం USA పర్సన్ అయిన ప్యాట్రిక్ క్యాంట్లే గెలుచుకున్నారు. సో దీంట్లో చాలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. అంటే PGA టూర్ ఛాంపియన్షిప్ అవార్డు ఉంటుంది, PGA అవార్డు ఉంటుంది, PGA రూర్కే అవార్డు అనేది ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అలాగే PGA టూర్ ఛాంపియన్షిప్ కేటగిరీ అవార్డుని ప్యాట్రిక్ క్యాంట్లే ఈ సంవత్సరం గెలుచుకున్నారు. అండ్ దానితో పాటు $15 million క్యాష్ ప్రైజ్ని కూడా ఈయన గెలుచుకోవడం జరిగింది. సో క్యాష్ ప్రైజ్ వచ్చేటప్పటికి $15 million చెప్తున్నారు. అలాగే ఈ టైటిల్ని అత్యధికంగా గెలుచుకున్న వ్యక్తులు వచ్చేటప్పటికి ద ఫస్ట్ పర్సన్ శామ్ సినెట్ అండ్ నెక్స్ట్ పర్సన్ టైగర్ వుడ్స్. వీళ్ళిద్దరు కూడా USAకి సంబంధించిన వాళ్ళే. మోస్ట్ ఆఫ్ ద టైటిల్స్ని వీళ్ళే గెలుచుకున్నారు నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒకటి టైగర్ వుడ్స్, ఇంకొకటి శామ్ సినెట్. సో వీళ్ళిద్దరూ కూడా. బట్ ఈ సంవత్సరం మాత్రం గెలుచుకున్నది ఎవరు అంటే ప్యాట్రిక్ క్యాంట్లే ద ప్రొఫెషనల్ గోల్ఫర్ అసోసియేషన్ టూర్ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. ది నెక్స్ట్ ఇప్పుడు ఏవైతే మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ వరల్డ్ పేటెంట్ సేఫ్టీ డే. సో వరల్డ్ పేటెంట్ సేఫ్టీ డే గురించి మనం డిస్కస్ చేసాం. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని తీసుకురావాలి అని 2019లో తీర్మానించింది అని. నెక్స్ట్ ఇన్ఫాంట్ అండ్ చైల్డ్ మోర్టాలిటీ ఇన్ అస్సాం. ఇది బుక్ అండి. దీన్ని మనకి ఇద్దరు ఆథర్స్ రాశారు. అయితే డిజిటల్ పాపులేషన్ క్లాక్ ఇనాగ్రేషన్ సందర్భంగా సో దీనిని కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ బుక్ని సురేష్ శర్మ అండ్ దిలీపా హౌంజ్ అనే పర్సన్ ఇద్దరు కలిపి రాశారు. నెక్స్ట్ 8 e-స్పోర్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేశారు 2022 ఏషియన్ గేమ్స్లో. ఇవి చైనా కేంద్రంగా జరగబోతున్నాయి. సో దీంట్లో డోటా 2 ఒకటి ఉంది, PUBG ఉంది, ద 3 కింగ్డమ్స్ సెకండ్ వర్షన్ అనేది ఉంది. సో ఇలాంటి గేమ్స్ అన్నిటినీ కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ప్యాట్రిక్ క్యాంట్లే. సో ప్యాట్రిక్ క్యాంట్లే అనే పర్సన్ USAకి సంబంధించిన ఆయన ప్రొఫెషనల్ గోల్ఫర్ అసోసియేషన్ టూర్ ప్లేయర్ 2021 అవార్డుని పొందడం జరిగింది ఈ సంవత్సరం. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది క్లైమేట్ చేంజ్ మీద. 2050లో మైగ్రేషన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. అది కూడా సబ్ సహారా ఆఫ్రికన్ రీజియన్ నుంచి ఎక్కువ అవుతాయని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి 1 గ్రామ్ పంచాయత్ 1 డిజిటల్ పే సాకి అనే మిషన్ని ఇటీవల మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రారంభించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ వన్ డ్రోనైర్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఇండియన్ నేవీ మారిషస్ నేవీకి లీజ్కి ఇవ్వడం జరిగింది, లేదా ఇండియా కంట్రీ మారిషస్కి లీజ్కి ఇవ్వడం జరిగింది సాగర్ ప్రాజెక్ట్ యొక్క భాగంగా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్తో 200 కోట్ల ఒప్పందాన్ని ఇటీవల కుదుర్చుకుంది. అది కూడా నార్త్ ఈస్ట్ మినిస్టర్స్తో గౌహతిలో 2 రోజుల సమావేశం తర్వాత.
నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియా మొట్టమొదటిసారిగా గ్లోబల్ లెవెల్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కాన్ఫరెన్స్ని బీహార్ కేంద్రంగా స్టార్ట్ చేయబోతుంది నవంబర్ మంత్లో ఈ సంవత్సరంలో, దానికి సంబంధించింది. నెక్స్ట్ నీతి ఆయోగ్ రాకీ మౌంటైన్ ఇన్స్టిట్యూట్ రెండు కలిసి శూన్య అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయనున్నాయి. దీని ద్వారా భారతదేశంలో జీరో పొల్యూషన్ అనేది అచీవ్ చేయాలి అండ్ దానితో పాటుగా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రమోషన్ అండ్ దాని వాడకాన్ని పెంచాలి అని చెప్పేసి ఈ పథకాన్ని స్టార్ట్ చేశాయి. నెక్స్ట్ ఎమినెంట్ కశ్మీర్ రైటర్ అయిన సాహిత్య అకాడమీ విన్నర్ అజీజ్ హజీనీ అనే పర్సన్ ఇటీవల మరణించారు. సో ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ మిలిటరీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ నిర్వహించబోయే పీస్ఫుల్ మిషన్ అనే దాంట్లో పార్టిసిపేట్ చేయబోతుంది. ఇది ఓరెన్బర్గ్ అనే ప్రాంతంలో రష్యాలో జరగబోతుంది. నెక్స్ట్ నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డ్ 2020 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ అనౌన్స్ చేశారు. 2020కి గాను 51 మందికి ఈ అవార్డుని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఆల్ ఇండియా నర్సెస్ ఏజెన్సీ ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కింద వర్క్ చేస్తుందో సో ఆ ఏజెన్సీ దీనిని ఈ అవార్డ్స్ని ప్రకటించడం లేదా ఆర్గనైజ్ చేయడం చేస్తుంది. నెక్స్ట్ వన్ రాజా రణ్ధీర్ సింగ్, ఇండియాస్ మెయిన్ ఫేమస్ షూటర్ అండ్ 1978 ఏషియన్ గేమ్స్లో ఇండియాకి గోల్డ్ మెడల్ని కూడా తీసుకొచ్చారు. ఆయన యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ప్రస్తుతం ఒలింపిక్ కౌన్సిల్ ఏషియా అసోసియేషన్కి. నెక్స్ట్ వన్ మన్దీప్ కౌర్. సో ఇండియన్ ఆరిజిన్ భారత సంతతికి చెందిన మన్దీప్ కౌర్ ఫస్ట్ టైం న్యూజిలాండ్లో ఒక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.